రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో భేటీ అయ్యారు. నేతలు నిరుద్యోగులు ఆందోళన చేయకుండా ప్రశాంతంగా డిఎస్సి పరీక్షలు రాయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండర్తో పాటు నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఎంపీ చామల. నిరుద్యోగులు డిమాండ్ చేసిన ప్రతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు నేతలు. చర్చల జరిగినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. గ్రూప్ 2 వాళ్ళు అడిగేది ఏంటంటే, ఈ డిఎస్సి ఎగ్జామ్ గతంలో పోస్ట్ పోన్ కావడం వల్ల అది గ్రూప్ 2 ఎగ్జామ్కి అతి దగ్గరలో పడి ఒకటే రోజు గ్యాప్ ఉంది, మేము చదువుకోవడానికి కష్టమవుతుందని అడిగిరు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్, మేజర్ డిమాండ్. చాలా డిమాండ్స్ ఉన్నాయి కానీ మేజర్ డిమాండ్ అది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా విని ఒక సానుకూల స్పందనతోటి మీరు కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి. ప్రభుత్వం ఈరోజు 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను జరగని విషయాలను జరిగే విధంగా చేయించి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ కోర్టులో స్టే తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని వైఖరిని తప్పుపట్టేయాలి, ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఈరోజు విద్యార్థులకు చెప్పిన. 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను జరగని విషయాలను జరిగే విధంగా చేయించి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ కోర్టులో స్టే తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని వైఖరిని తప్పుపట్టేయాలి, ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఈరోజు విద్యార్థులకు చెప్పిన.